హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయ పచ్చడిని కొలతలతో ఏ విధంగా పెట్టుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇది నేను ఉసిరికాయ పచ్చడి పెట్టినాక 3-4 డేస్ తర్వాత చూపిస్తున్నాను. అంటే మొత్తం కాయలన్నీ బాగా ఊరిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా నేనైతే ఈ ప్లాస్టిక్ జార్లోకి స్టోర్ చేసుకుంటున్నాను. ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో ఏమి పెట్టకున్నా బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఉసిరికాయలు అనేవి మనకి హెల్దీ కూడాను. సమ్మర్ వచ్చిందంటేనే పచ్చళ్ళ సీజన్. ఈ విధంగా సమ్మర్లో దొరికే వాటన్నిటికీ అంటే మనకి ఉసిరికాయ కానీ, ఆవకాయలు కానీ, నిమ్మకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, ఇలా అన్ని రకరకాల పచ్చళ్ళు అనేవి మనం సమ్మర్లోనే పెట్టుకుంటాము. సో వీటి కోసం నేను ఇక్కడ కేజీ ఉసిరికాయలు అనేవి తీసుకున్నాను, మీడియం సైజువి. వీటన్నిటిని శుభ్రంగా కడిగి పొడి క్లాత్ తోటి తుడుచుకొని ఫ్యాన్ కింద 1 అవర్ అనేది ఉంచాను. ఏమన్నా తేమగిన ఉన్నా కూడా అదంతా కూడా పూర్తిగా పోవాలి. మనం పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు అస్సలు వాటర్ అనేవి తగలనివ్వకూడదండి. హ్యాండ్స్ కూడా చాలా నీట్గా ఉండాలి. వీటన్నిటిని నేను ఈ విధంగా ఒక్కొక్క కాయకి 3 ఘాట్లు అనేవి పెట్టుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు లోపల వరకు మంచిగా ఫ్రై అయిపోయి మనం ఈ మసాలాలు వేసినప్పుడు కూడా గట్టిగా లోపల దాకా పట్టుకుంటుంది. ఇలా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 20 గ్రామ్స్ వరకు మెంతులు, ఒక పెద్ద స్పూన్ తోటి జీలకర్ర, అలాగే 20 గ్రామ్స్ ఆవాలు అనేవి వేసుకున్నాను. వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇవనేది బాగా వేగాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని లోపల దాకా మంచిగా వేగించుకోవాలి. అప్పుడే మనకి పొడి అనేది బాగుంటుంది. లేదంటే ఈ మెంతులు వేయడం వల్ల మనకి అది బాగా వేగకపోతే చేదు అనేది వస్తుంది పచ్చడి. ఈ విధంగా అంతా బాగా వేయించుకున్నాక పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 లీటర్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. కేజీ కాయలకి 1/2 లీటర్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న కాయలన్నింటినీ నేను 2 వాయిల చొప్పున వేసుకుంటున్నాను. 1/2 కేజీగా వేయించుకుంటున్నాను. ఈ విధంగా కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది. మనం ఇలా ఈ విధంగా వేయించుకోవాలి. బాగా మెత్తగా వేయించుకోకూడదు. అంటే కలర్ అనేది పూర్తిగా బ్లాక్ అయ్యేంత వరకు వేయించుకోకుండా ఈ వీడియోలో చూపించినట్టు వేయించుకొని అన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా మిగిలిన వాటిని కూడా వేయించుకోవాలి. ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా వచ్చేసి మనం పప్పుల నూనె అనేది తీసుకోవాలండి. మనం షాప్లో అడిగినా ఇలా పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఆయిల్ అనేది కావాలన్నా కూడా వాళ్ళు పప్పుల నూనె ఇస్తారు. అటువంటివి తీసుకొని మాత్రమే పచ్చళ్ళు పెట్టుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అదే ఆయిల్లోకి కరివేపాకు ఒక గుప్పెడు, నేను ఇక్కడ చిన్న వెల్లుల్లి వేస్తున్నాను కాబట్టి ఒక 20-30 వరకు ఉంటాయండి అవి వెల్లుల్లిలు. మీరు పెద్దవి అయితే ఒక 10-15 వేసుకున్నా సరిపోతుంది. అలాగే పోపు దినుసులు నేను ఇక్కడ ఆవాలు, శనగపప్పు, అలాగే మినపప్పు వేసుకుంటున్నాను. ఇంగువ కూడా వేసానండి, ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. వీటిని ఆయిల్ని పోపు అంతా బాగా వేగిన తర్వాత పోపు ఆయిల్ని అలాగే ఉసిరికాయల్ని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. దీంట్లోకి నేను ఇక్కడ ఇది పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను. మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడి, అలాగే 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారము ఈ కొలతలతో వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని పూర్తిగా మొత్తం ఆ కాయలకంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక నేను కేజీ కొలత చూపిస్తున్నాను కాబట్టి దీన్ని బట్టి మీరు ఎన్ని కేజీలైనా పెట్టుకోవచ్చు, 1/2 కేజీ అయినా పెట్టుకోవచ్చు అండి. 1/2 కేజీ అయితే అన్ని సగం సగం తీసుకొని వేసుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారిన పోపును కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా అడుగు నుంచి కలుపుకోవాలి. దీంట్లోకి నిమ్మరసం కాకుండా చింతపండు కూడా వేసుకుంటారండి. చింతపండు అయితే 100 గ్రాముల చింతపండు తీసుకొని దాన్ని పూర్తిగా వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకొని చిక్కటి గుజ్జు తీసుకొని ఒక ప్యాన్లో వేసేసుకొని దాన్ని మొత్తం పూర్తిగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లారిన తర్వాత దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి. నేను చింతపండుతో కాకుండా నిమ్మరసంతో చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం వగరుగా ఉంటాయి కదా ఇవి మనకి. సో ఆ టేస్ట్ అనేది రాకుండా ఉండడం కోసం నేను ఇలా నిమ్మరసాన్ని కలుపుకుంటున్నాను.
నేను ఈ నిమ్మకాయలు కూడా 2 మీడియం సైజువి తీసుకున్నాను. వాటిని బాగా నలిపేసి నిమ్మరసం తీసి గింజలనేవి తీసేసి దీంట్లో వేసుకున్నాను. మీకు నచ్చితే చింతపండు వేసుకోవచ్చు, లేదంటే నిమ్మరసం వేసుకోవచ్చండి. ఈ విధంగా నిమ్మరసం కూడా వేసి అడుగంతా బాగా కలుపుకోవాలి. దీన్ని ఈ విధంగా కలిపి పెట్టుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టి ఒక 3 డేస్ తర్వాత దీన్ని మంచిగా ఊరనిచ్చి అప్పుడు మనం జార్లోకి తీసుకోవాలి. నేను మండే మార్నింగ్ పెడితే వెన్స్డే ఈవినింగ్ రోజు చూపిస్తున్నాను. ఈ విధంగా మంచిగా ఊరిపోయింది. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే ఇదే కొలతలతో మీరు ఎన్ని కేజీలదైనా పెట్టుకోవచ్చండి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.